హిమాచల్ ప్రదేశ్ లో ఇక గంజాయిని యథేచ్ఛగా పండించవచ్చు, బహిరంగంగా మార్కెట్ చేసుకోవచ్చు. ఎవరూ ఏమీ అనరు, కనీసం కేసు కూడా పెట్టరు. పండించడం, దాన్ని రవాణా చేయడం నేరం. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా? దీనికి కారణం అక్కడి ప్రభుత్వం గంజాయి సాగును చట్టబద్దం చేయడమే. అంటే గంజాయి సాగుకు అక్కడి కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగు విషయమై సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా దీనికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానానికి ఆమోదం కల్పించింది. గంజాయి సాగును చట్టబద్దం చేసే నిర్ణయానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అయితే రాష్ట్రంలోని ఔషధ, పారిశ్రామిక ప్రయోజనాల కోసం గంజాయిని సాగు చేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్దం చేసే తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు గంజాయి సాగు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి గంజాయి సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, దానిపై వేసిన కమిటీ నివేదిక గురించి అసెంబ్లీలో వివరించారు. ఈ గంజాయి సాగుకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. ఇక గంజాయి సాగుకు సంబంధించి అధ్యయనం చేయడానికి వేసిన కమిటీకి జగత్ సింగ్ నేగినే చైర్మన్ గా నియమించారు. ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్ లో గంజాయి సాగును చట్టబద్దత కల్పించినట్లు జగత్ సింగ్ నేగి స్పష్టం చేశారు.